వీఐపీలు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలను ధార్మిక కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాల కల్పనకు మాత్రమే వినియోగించాలన్నారు. ప్రతి ఊరిలో ఓ గుడి, బడి ఉండాలని, ప్రతి గ్రామంలో ఆలయాల ఏర్పాటుకు టీటీడీ వంటి సంస్థలు ముందుకు రావాలని సూచించారు. కుటుంబ సమేతంగా వెంకయ్యనాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు శ్రీవారి ఆశీర్వచనం అందించగా అధికారులు శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మన ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊళ్ళో ఒక గుడి ఉండాలి. అది దేవస్థానాలు, ప్రముఖ దేవస్థానాలు ముందుకొచ్చి, ముఖ్యంగా తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాలు ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. గుడి లేని ఊరు ఉండకూడదు, అలాగే బడి లేని ఊరు ఉండకూడదు. బడి పెట్టడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం, గుడి కట్టించడం భక్తులు, అలాగే ఈ దేవస్థానాలు వాటి యొక్క ప్రధాన కర్తవ్యం కావాలా, వాటి మీదనే దృష్టి పెట్టాలి. చెప్తే వీటిని ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకోవడం కానీ, లేదా ఇతరత్ర వైపు మళ్లించడం కానీ అలాంటి ఆలోచన, అలాంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకూడదని చెప్పని నేను